పిఠాపురంలో ఈవ్ టీచింగ్ చేసుకుంటా పిచ్చి పిచ్చి వేస్తే ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవనాలు సార్ తొక్కిపట్టి నారదీస్తాడట. అందరి ఇళ్లలో అమ్మలు ఉంటారు, ఆడపిల్లలు ఉంటారు. వాళ్ళ ఇంటి ఆడోళ్ళ లెక్క వేరే ఆడపిల్లలను ఎందుకు చూస్తలేరు? ఆడపిల్లలను ఏడిపించుడే మొగతనం అనుకునే కొందరు మోరదపోళ్లకు డిప్యూటీ సీఎం సార్ ఇట్లా చెప్పుకొచ్చుడు. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆడపిల్లల్ని వేధించడం అనేది మగతనం కాదు. అది మీరు మగతనం కావాలంటే జిమ్నాస్టిక్స్కి వెళ్ళండి. మీరు మగతనం ప్రూవ్ చేయాలంటే దేశం కోసం ఒళ్ళుంచి ఆర్మీలో జాయిన్ అవ్వండి. ఆడపిల్లల్ని ఏడిపించి అది మగతనం అంటే తొక్కి నారత్తిస్తాం, పిచ్చ పిచ్చ వేషాలు వేస్తాం. ఇన్నరా ఎవరన్నా ఎక్కువ తక్కువ చేసుకుంటా చెప్పినా కూడా వినకపోతే ఏం చేయాలనో పోలీసులకు కూడా ఇట్లా చెప్పుకొచ్చుడు. పోలీస్ శాఖ కూడా నేను చాలా బలంగా చెప్తా ఉన్నాను, ఇంకొకసారి నాకు ఈ టీజింగ్ అనేది నాకు కనిపించకూడదు పిఠాపురంలో. దిస్ ఈజ్ మై డైరెక్టివ్. జల్సా సోటి జబర్దస్త్ సినిమాలు తీసుకుంటా కురుస బట్టలు వేసుకున్న ఏషగత్యలతోని ఆడిపాడిన కొనిదెల పవనాలు సారుకు బుద్ధునికి బోధిశెట్టి కింద జ్ఞానోదయం అయినట్టు రాజకీయంలోకి వచ్చినాక అది ఆంధ్రప్రదేశ్కు ఉప ముఖ్యమంత్రి అయినాక జ్ఞానోదయం అయ్యిందేమో అన్నట్టు అనిపిస్తలేదు. ఖుద్దు డిప్యూటీ సీఎం సారే ఇంత గట్టిగా వార్నింగ్ ఇచ్చిండు కాబట్టి ఈవ్ టీజింగ్ చేసే పోరంబోకు పోరగాన్లు అన్నవరం సినిమాల పవనాలు సార్ లెక్క మారిపోయి ఆడపిల్లలకు అండగుంటారేమో చూడాలంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.